సో ఈరోజు వచ్చేసి మేము ఏడుకోసం అంటే ఇట్లా ముడి చూపిస్తావా ఎదురా కెమెరాకి. నా జీవితంలో పొద్దున్న 7 గంటలకు లేచి జల్దీ 7 గంటలకు లేచి 7:30 వరకు స్నానం చేసి రెడీ అయిపోయినా కలిసి. అసలు ఇంత పొద్దున్న లేవాలంటే నాకు మెంటల్ వేస్తుంది కానీ అయినా సరే లేచిన ఇక తప్పదన్నట్టు. అగరబత్తిలేమో దోమల అగరబత్తిలే ఇవి కార్ల దోమలు వస్తాయి. మా అన్న డ్రైవర్ లేదు మంచోడు ఇట్లా కొన్ని ఇయర్స్ తర్వాత తింటున్నాం మేము. ఇట్లా అప్పట్లో చిన్నప్పుడు లారీలు ఎక్కేవాళ్ళం, ఇప్పుడు కార్ ఎక్కి పోతున్నాం అనమాట. రెండు బీర్లు కొట్టాను తెలుగు అర్థం చేసుకుంటున్నా నేను. చాలరా ఎక్కువ తాగింది మామాయి మామ లాగానే ఉండు ఎక్కువ మాట్లాడు. అట్లా సరదాగా వెళ్ళేసి వద్దాం. బాగున్నాయి కదా అందంగా క్యూట్గా. ఇప్పుడైతే నేను దర్గాకి వచ్చినా చూస్తున్నారు కదా ఎంత బాగుందో దర్గా. ఇక్కడ వచ్చేసి మేము ఉరూస్కి వచ్చామన్నమాట. అట్లనే ఎంగేజ్మెంట్ వర్క్స్ కూడా చూసుకుందామని వచ్చినాం. ఇంకోసారి వీడియోలోకి వస్తాడో రాడో కూడా తెలియదు. మా డాడీని చూడాలనుకుంటే ఇక ఈ వీడియోలోనే చూడాలి. నవ్వుతుండి చూడండి గైస్, మెల్ల చిలుక నవ్వు మా డాడీది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ గ్రేసనా. కొడుతున్నావు. సో ఈరోజు వచ్చేసి మేము ఏడుకోసం అంటే ఇట్లా ముడి చూపిస్తావా ఎదురా కెమెరాకి. అయితే ఈరోజు వచ్చేసి మేము ఏడుకొచ్చినాం అంటే మా ఎంగేజ్మెంట్ పండ్లకి మా ఊరికి వెళ్తున్నాం అనమాట, కడపకి దర్గాకి. సో దర్గాకి వెళ్ళి దర్గా దగ్గర మొక్కుకొని మళ్ళీ చిన్న చిన్న పనులు ఉన్నాయి, మా చుట్టాలను పిలవాలి, అందుకోసం అటు పోతున్నాం అనమాట. సో ఈరోజు సోక్ రెడీ అయిపోతున్నాం. మా చాచు వాళ్ళు మా మామ వాళ్ళు కూడా అట్టే ఉంటారు. అందరికి కార్డులు అని పోవాలి గైస్, చాలా పని ఉంది. ఏమి మేకప్ సామాన్ చూడండి ఇట్లా. నా జీవితంలో పొద్దున్న 7 గంటలకు లేచి జల్దీ 7 గంటలకు లేచి 7:30 వరకు స్నానం చేసి రెడీ అయిపోయినా కలిసి. అసలు ఇంత పొద్దున్న లేవాలంటే నాకు మెంటల్ వేస్తుంది కానీ అయినా సరే లేచిన ఇక తప్పదన్నట్టు. సో ఇప్పుడు మేమైతే కార్లో వెళ్తున్నాం. కార్ డ్రైవింగ్ నేనే చేస్తున్నా. ఎంగేజ్మెంట్ అయిపోతుంది నేను కార్ డ్రైవింగ్ చేస్తే. మరి మినిమం ఉంటుంది కార్ డ్రైవింగ్ కూడా, తెలుసుగా మీకు ఆల్రెడీ. సో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు 2 days ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేయాలి. కార్లో వీడి నుంచి 400 kilometers. అందుకోసం జల్దీనే రెడీ అయినాం. ఫస్ట్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి వీలైతే చూపిస్తా, లేదంటే లేదు గైస్ చూపించలేము. ఇక చెప్పలేము, 50% ట్రై చేస్తా చూపించడానికి వాళ్ళ చుట్టాలని. చూద్దాం ఏం జరుగుతుందో. సో మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏం చేస్తాం ప్రతి వీలైతే ఈరోజు మా మమ్మీ డాడీని మా తమ్ముని అందరిని చూపించేస్తారు గైస్, మెంటల్ చేస్తే అంతే ఇక ఫిక్స్ అయిపోయినా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సామాన్ చూసి చూడండి. అరే ఇది వచ్చేసి బట్టలు ఉన్నాయి, మా డాడీ వచ్చానే ఉన్నాడు. అగరబత్తిలు ఎందుకు, ఇది నా లగేజ్ బ్యాగ్, ఇందులో ఫుడ్ ఉంది, పడుకోవడానికి బ్లాంకెట్, మా అన్నయ్య షూస్ సోకులు. ఈయన వచ్చేసి మా అన్న రామన్న, మా అన్న ఫ్రెండ్. మా డాడీ కార్లో అగరబత్తిలు పెట్టుబడ్డాడు గైస్. ఇది హైలైట్ విషయం. ఉంటుంది మామూలుగా కైపోతే అగరబత్తియా, ఇదిరా కేక్ అగరబత్తియా, అగరబత్తిలేమో దోమల అగరబత్తిలే ఇవి కార్ల దోమలు వస్తాయి. खुशबू के वो क्या करो बोले लगाओ बोले आंस नहीं बता ना कार की लाइक
పోయేటప్పుడు చేసిపోతారు కదా అట్లా చేయమంటుండేవాళ్ళు. పోయేటప్పుడు చేసిపోతారు కాదు, ఏదో పెట్టమంటుంది గట్టి. లోపల బయట కాదు. నా ఎత్తి మీద పెట్టండి అయిపోతుంది. లోపల ఎవరైనా పెడతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి కదా. తెలివి లేని వాళ్ళు ఉంటారు, మంచిగా ఉంటారు కొంతమంది మా అన్నలాగా. అర్థమైందా? బాయ్ గైస్. చెట్టు కింద అన్నం తింటున్నాం. ఇవి మా అందరి ప్లేట్లు, అందరేం చూపియద్దు కదా. వంకాయ నేను చేసిన, మిక్చర్, రైస్, మా అన్న డ్రైవర్ లేదు మంచోడు గైస్. ఇట్లా కొన్ని ఇయర్స్ తర్వాత తింటున్నాం మేము. ఇట్లా అప్పట్లో చిన్నప్పుడు లారీలు ఎక్కేవాళ్ళం, ఇప్పుడు కార్ ఎక్కి పోతున్నాం అనమాట. మా అన్న కొన్నాడు కారు. కొన్నా. ఇంత కొన్నాం 1,00,000 లక్షన్నర కాదు, ₹1,00,00,000 కారు. ఇంకా చూపి. ఇవో గైస్ ఫస్ట్ మీకే, మీరు తినండి. మా డాడీ కారు చూపించకండి డిష్ తగులుతుంది అంటుండు. కొన్నలే చేసింది లేదా కారు. సో ఇట్లా తినాలన్నమాట. ఫుల్గా తినేసి డ్రైవింగ్ చేయాలి. నేను కష్టపడుతున్నా మొత్తం. ఈ లెంకలో కూర్చుని నేను డ్రైవింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం గైస్. సో గైస్ ఇట్లా చూడండి ఎట్లా ఉరులుకుంటారు. ఇంత తెలివి లేదు ఏం లేదు వీళ్ళిద్దరు. ఇప్పుడే 2 బీర్లు, 2 బీర్లు కొట్టాడు. తెలివి అర్థం చేసుకుంటున్నా నేను. సాలేరా ఎక్కువ తాగింది. మామాయి మామలాగానే ఉండు, ఎక్కువ మాట్లాడు. నేను సైకిల్ వేస్తున్నా చూసుకో. సో వీళ్ళు కావాలని అట్లా తమాషా చేస్తారు అనమాట. సో మేము దర్గా దగ్గర చూపిస్తాం మీకు. కనిపిస్తుందా లైటింగ్? అట్లా ఇక్కడ ఉన్నాం అనమాట. ఇప్పుడు సందల్ రావడానికి 4 అవుతుందంట. సో కార్లో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అట్లా తిరగడానికి. నా కళ్ళు చూడండి గైస్ ఎట్లా అయిపోయి, నిద్ర లేదు. డ్రైవింగ్ చేస్తున్నా కంటిన్యూగా. నాతో డ్రైవింగ్ చేపిస్తారు వీళ్ళు. ఎందుకు ఈ జన్మ నాకు అర్థమైతలేదు. కుక్క, గజ్జి కుక్క. నన్ను ఎట్లకెళ్ళేమో వచ్చింది పుండు. సో మెంటల్ లేస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈడ ఏం కాదు, అట్లా ఇట్లా తిరిగేసి వస్తే అప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది. అట్లా సరదాగా వెళ్ళేసి వద్దాం. బాగున్నాయి కదా అందంగా, క్యూట్గా. సో గాయస్ మేము ఇక్కడైతే వచ్చేసాం కడపకి. ఇప్పుడైతే నేను దర్గాకి వచ్చిన చూస్తున్నారు కదా ఎంత బాగుందో దర్గా. ఇక్కడ వచ్చేసి మేము ఉరూస్కి వచ్చామన్నమాట. అట్లనే ఎంగేజ్మెంట్ వర్క్స్ కూడా చూసుకుందామని వచ్చినాం. సందల్ ఉరుసు అంటే ఐడియా ఉంటుంది, గంధం అంటారు తెలుగులో. సో ఇక్కడ మేమైతే 25 ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాం ఈ దర్గాకి. అయితే ఇక్కడ నా పక్కన నించారు కదా, తను ముజావర్ అనమాట ఈ దర్గాకి. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చే చాలు అందరు వచ్చి మాట్లాడతారు, ఎప్పుడు వచ్చారు అని చెప్పి. అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తాం కదా, హైదరాబాద్ వాళ్ళు వచ్చిరు అని మాట్లాడతారు. సో చూడండి ఎంత బాగుందో. చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు గైస్ అక్కడికి వెళ్తే వాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తారు. ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యేసరికి ఇంత పెద్దగా అయిపోయిందా ఈమె, ఇప్పుడు యూట్యూబ్ చేస్తుందా అది చేస్తుందా అని అడుగుతారు. వాళ్ళకి అంతే ఎక్కువ తెలియదు కదా గైస్. దర్గాలోనే ఉంటారు, అందులోనే ఉంటారు, మొత్తం అదే ప్రపంచం. ఇంకా వాళ్ళకి చూడండి లోపల ఇట్లుంటుంది. మా అన్నని లోపల పంపించి తీపిచ్చే ఆ వీడియో. సో ఇక్కడ వచ్చేసి ఇంకో దర్గాకి వచ్చినాం. మా డాడీ అయితే అసలు వీడియోలు తీయకు అని అంటాడు. అయినా సరే తీసిన. ఇంకా డాడీ వస్తే ఏమవుతుంది, నువ్వు కాకపోతే ఎవరు వస్తారు డాడీ అది అని చెప్పి మెల్ల బతిమలాడి వీడియో తీసిన గైస్. చూడండి ఇంకోసారి వీడియోలోకి వస్తాడో రాడో కూడా తెలియదు. మా డాడీని చూడాలనుకుంటే ఈ వీడియోలోని చూడాలి. నవ్వుతుండి చూడండి గైస్ మెల్ల చిలిక నవ్వు మా డాడీది.